డబ్బు కోసం గడ్డి తినడానికి వెనకాడని కేటుగాళ్లు అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్నారు. నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తూ దగా చేస్తున్నారు. ఏది అసలో ఏది నకిలీయో తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ముఠాను మట్టి కరిపించారు వరంగల్ పోలీసులు. మోసం, దగా, ఆరుగాలం కష్టపడి పంట పండించి దేశానికి అన్నం పెట్టే రైతుల నోట్లో ఇలా మట్టి కొట్టే ఇలాంటి దగులుబాజీలను ఏం చెయ్యాలి? ముఖం చాటేసిన ఈ కేటుగాళ్లు నకిలీ విత్తనాలతో రైతులను నట్టెట్టా ముంచాలని చూశారు. కానీ పక్కా నిఘా పెట్టిన వరంగల్ పోలీసులు ఈ 420 ముఠాకు చెక్ పెట్టారు. 78 లక్షలు విలువ చేసే నకిలీ విత్తనాలు సహా నకిలీ విత్తనాల తయారీకి వాడిన ముడి సరుకుల్ని, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రైతుల్ని దగా చేస్తున్న ఈ ముఠాను చాలా చాకచక్యంగా అరెస్ట్ చేస్తున్న పోలీసుల్ని అభినందించారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. అసలే కాలం కలిసి రావడం లేదు. మరో గత్యంతరం లేక అప్పు సప్పు చేసి సాగు చేస్తుంటే నకిలీ విత్తనాలతో తమ ఆశలను, బతుకుల్ని ఛిద్రం చేస్తున్నారని వాపోతున్నారు రైతన్నలు. విత్తనాలు కొనుకొస్తే కల్తీ విత్తనాలు, మందులు కంపెనీ పేరు చెప్పి వేరే నకిలీ మందులు ఇస్తారు. ఆ నకిలీ మందులు తోటి మేము పెట్టుబడి ఖర్చు బాగా అవుతుంది. పురుగు మందులు, ఇవి శిలీంధ్రాల మందులు చేయబట్టి పంటకు నష్టం అవుతుంది. పంట పండతలేదు. దొంగ కంపెనీలను పట్టుకొని అరెస్ట్ చేయాలని, వాళ్లకు సరైన శిక్ష వేస్తేనే రైతు బాగుపడతారు, లేకపోతే రైతులు ఇబ్బంది పాలవుతారని గవర్నమెంట్కు మేము మనవి చేస్తున్నాం. అప్పులు తెచ్చి మరి పెట్టుబడి పెట్టే రైతాంగాన్ని ఇలాంటి మోసాలు చేయకుండా అధికారులు కట్టడి చేయాలి. పోలీసు బృందాన్ని కూడా మేము రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలుస్తున్నాం. వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తేనే ఇంకొకరు బయటకు రారు, ఇంకొకరు రారు. అట్లా ముందుకు ఇంతవరకు పెట్టింది లేదు, వాళ్ళ మీద యాక్షన్ వచ్చింది లేదు. నకిలీ విత్తనాలు ఇవ్వడం వల్ల రైతు నష్టపోతాడు. దానివల్ల రైతులందరూ ఇబ్బందులు పడతాడు. దానివల్ల పురుగు మందులు కానీ, ఫర్టిలైజర్ కానీ అది కరెక్ట్ విత్తనాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి ముఠాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు సిపి సన్ప్రీత్ సింగ్. ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిందితుల్లో వరంగల్కు చెందిన ఇరుకుల్ల వేదప్రకాష్, మహమ్మద్ సిద్దిక్ అలీ, నూక రాజేష్ అలియాస్ రాజు, ఎల్లం సదాశివుడు, రఫీక్తో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన ఆళ్లచెరువు శేఖర్ను అరెస్ట్ చేశారు. విష్ణువర్ధన్ అనే వ్యక్తి పరారీలో ఉండగా హైదరాబాద్కు చెందిన ఆదిత్య మరో కేసులో జైలుకెళ్లాడు.